క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో లోక రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. నేటి దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనమందరం కూడా ధ్యానించుకుందాం. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రాలు. మరి రూతుకు అలాగే బోయజుకు జరుగుతున్నటువంటి సంభాషణలో బోయజ్ గారు రూతుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆయన చెప్తున్నాడు. దేవుడు రూతు గారికి సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రూతు తనకున్న సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ఎలా అంటే నయోమి మరి తన దేశాన్ని విడిచిపెట్టి బోయాజు మరి మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు ఆ మోయాబు దేశంలో తన భర్తను తన బిడ్డలు ఇద్దరును కూడా కోల్పోయింది. మరి అక్కడే మరి మోయాబు రాయలైనటువంటి ఇద్దరు బిడ్డలను తన కుమారులకు పెళ్లి చేసింది. అయితే వాళ్ళిద్దరు కూడా చనిపోయిన తర్వాత రూతు నయోమిని హత్తుకొని జీవించింది. ఇంకొక కోడలు అయితే మరి పెనిమిటి చనిపోయిన తర్వాత ఇంకా అవసరం ఏముంది ఏమిటో అని చెప్పేసి నయోమి గారిని విడిచిపెట్టి ఆమె జీవితాన్ని ఆమె చూసుకుంది. కానీ రూతు మాత్రం నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ జీవిస్తావో నేను అక్కడ జీవిస్తాను, నువ్వు ఎక్కడ చనిపోయి ఎక్కడ మట్టిలో పెట్టబడతావు ఆ మట్టిలోనే మరి నేను కూడా చనిపోయిన తర్వాత పెట్టబడతానని చెప్పేసి ఒక తీర్మానం తీసుకుంది. ఇటన్నిటికంటే నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఒక తీర్మానంతో ఉన్నదండి. దేవుని విషయంలో ఏమే వెనకడుగేయలేదు. అవునండి, నీ దేవుడే నా దేవుడు అని మరి దేవుణ్ణి వెంబడించినటువంటి స్త్రీగా కనపడతాం. సమస్తమును విడిచిపెట్టింది, తన అత్త అయిన నయోమిని ప్రేమించింది. అలాగే నీ దేవుడైనటువంటి యెహోవాను నేను విశ్వాసం ఉంచుతున్నా, ఆయనే నాకు దేవుడు అని ఒక తీర్మానం చేసుకున్న తర్వాత దేవుడు ఒక గొప్ప బహుమానం ఇస్తున్నాడండి. 12వ వచనం చెప్తున్నా, నీకు సంపూర్ణమైన బహుమానము కలుగుతుంది. నీకు సంపూర్ణమైన బహుమానము. ఏంటి సంపూర్ణమైన బహుమానము? గమనించండి, 4 మాటలు చెప్తాను ఉదయకాల సమయంలో. రూతుని దేవుడు ఎలా ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే, రూతు గారు దేవుని యొక్క విషయంలో సమస్తమును విడిచిపెట్టినటువంటి స్త్రీగా ఉంటుంది. అందుకే మొట్టమొదటిగా ఆమెకు బోయేజు అనేటటువంటి గొప్ప వ్యక్తితో వివాహం జరిగింది. ఆ యొక్క బోయేజు జీవితాన్ని మీరు గమనించినట్లయితే బోయేజు గురించి 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తా ఉందండి. అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలిమెలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయేజు అని చెప్తా ఉంది. బోయేజు చాలా గొప్ప ఆస్తిపరుడు అంట, గొప్ప ధనవంతుడు, ఎంతో గొప్ప ధనవంతుడు. మరి ఆ స్థితిలో ఉన్నటువంటి అతన్ని మరి ఈమె వివాహం ఆడడానికి ఈమెను వివాహం చేసుకోవడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడంటే కారణం ఏంటంటే ఈమె దేవుణ్ణి వెంబడించినటువంటి స్త్రీ. రెండోదిగా ఆమె భూభాగమును స్వాస్థ్యముగా పొందుకుంటూ ఉన్నది. భూభాగమును స్వాస్థ్యముగా పొందినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నామండి. మూడోదిగా ఈమె దావీదు వంశమునకు మూల స్త్రీ అయినటువంటి స్త్రీగా కూడా మారుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు మరి దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి వారు. అలాగే దావీదు గారు మరి ఈమె యొక్క వంశంలో నుంచి వస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అవునండి, బోయాజు మరి రూతు గారుల కుమారులు మరి వారి ద్వారానే దావీదు వంశము వస్తూ ఉన్నదండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నువ్వు కూడా దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టి వెంబడించినట్లయితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడండి. ఏమైతే మరి అతనే నమ్ముకున్నది, అతను మాత్రమే విశ్వాసం ఉంచింది, అతను వెంబడిస్తున్నటువంటి స్త్రీగా ఉంది. అవునండి,
ఈమె నయోమిని వెంబడించాలనుకున్నది. అయితే వారిద్దరు బ్రతుకు తెరువు కోసం మరి ఎవరైనా పొలంలోకి వెళ్ళి పరిగెరుకోవాలని మాత్రం ఆశపడింది. అయితే దేవుడు ఆమె మీద ఒక కరుణ కటాక్షం ఉంచాడు. ధనవంతుడైనటువంటి బోయాజు ఒక చూపు ఆమె మీద పడడానికి, ఆమె వివాహం ఆడేలాగా దేవుడు కృప చూపించాడు. అంత మాత్రమే కాకుండా అతనుకున్నటువంటి ఆస్తిలో భూభాగమును కూడా దేవుడు ఆమెకు ఇప్పిస్తూ ఉన్నాడు. అలాగే ఈమె దావీదు వంశంనకు మూల స్త్రీగా ఉంటా ఉన్నది. అంత మాత్రమే కాకుండా ప్రేమ దేవుని బిడ్డలారా, పరమ పవిత్రుడైన యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి స్త్రీగా కూడా ఉంటూ ఉన్నది. వీటన్నిటికీ మరి కారణాలేంటి? ఈమె మోయాబీ స్త్రీ అంటే ఒక అన్య స్త్రీ అయినప్పటికీ దేవుని యందు భయము భక్తి విశ్వాసం ఉంచినటువంటి స్త్రీగా ఉండడం వలన దేవుడు ఇంతగా హెచ్చించాడు, ఆశీర్వదించాడండి. నువ్వు కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని విడిచి దేవుడిని వెంబడించినావంటే, దేవుని కనుక నువ్వు వెంబడించినట్లయితే దేవుడు తప్పక నీకు కూడా సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నీకు కావాల్సినటువంటి మనవులు ఏమైతే ఉన్నాయో, నీ కోరిక ఏదైతే ఉందో, నీ చింత దేని మీద అయితే ఉందో, నీ చింతను నీ దుఃఖాన్ని కొట్టివేసి దేవుడు నీకు కూడా సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. అవునండి, నీకు కూడా ఒకవేళ ఆశలన్నీ చనిపోయినటువంటి స్థితిలో ఉన్నావా, దేవుడు నీ జీవితంలో ఒక చిగురును పుట్టిస్తాడు. నీకు కావాల్సినటువంటి సహాయాన్ని దేవుడు దయచేస్తాడండి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవునిని వెంబడించు. దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఈ యొక్క వాగ్దానాన్ని కూడా విశ్వాసం ఉంచు. దేవుడు చెప్పినట్లుగా సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, తప్పక దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అవును నాయన, ఋతుతో మీరు మాట్లాడారు ప్రభా, సంపూర్ణమైన బహుమానము అయినా మీరు కలుగు చేశారు ప్రభా. అలాగే వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి దేవా. నిన్ను వెంబడించే కృపను దయచేయండి. నిన్ను వెంబడించడం వలన అనేకమైనటువంటి మేలులు మీరు వారి కొరకు దాచారని దేవుడు నమ్మి ఎందు విశ్వాసం ఉంచి ఆ మేలులన్నీ కూడా పొందుకునే కృపను దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆశీర్వదించమని, దీవించి బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.